వైసీపీ నాయకులపైన వారి కుటుంబ మహిళలపై అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ వైసీపీ ఆధ్వర్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేసి టూటౌన్ సీఐకి ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్లు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర మహిళలకు ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేదా రిటర్న్ గిఫ్ట్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. భార్యను చెల్లి అనుకుని మరో పెళ్లి చేయాలనే రాధాకృష్ణ వ్యాఖ్యలు అత్యంత హేయమని, ఆయన జర్నలిస్టుగా ఏనాడో పతనం కాగా ఇప్పుడు కనీసం మనిషిగా కూడా మిగల్లేదని దుయ్యబట్టారు. జర్నలిజం అంటే ఎవరైనా గౌరవిస్తారని, జర్నలిస్టు ముసుగులో రాధాకృష్ణ దుర్మార్గపు రాతలు రాస్తున్నారని విమర్శించారు. ఏబిఎన్ రాధాకృష్ణ నీచమైన వైఖరిపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్ఛార్జు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పెళ్ళాన్ని చెల్లెళ్ళు అనుకోవడం మేము అనుకుంటామా? ఈ పెళ్ళాన్ని నీ కూతురుని నువ్వు చెల్లెలు అనుకుంటావేమో, లేకపోతే నీ తల్లిని కానీ పెళ్ళం అనుకుంటావేమో, లేకపోతే నువ్వు తినే తిండి కాదు కాబట్టి పీయను తిన్నామేమో. అంతేగాని మేము సభ్య సమాజంలో బతుకుతున్న వాళ్ళం. మా గురించి మా పిల్లల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టావు? నువ్వు ఒక సైకిల్ తొక్కుని ఒక స్ట్రింగ్ ఆపరేటర్గా మొదలెట్టిన నువ్వు బ్రోకర్ పనులు చేసుకుంటూ నీ పిల్లాన్ని తార్చావో లేకపోతే వేరే వాళ్ళు తార్చావో తెలియదు. ఈరోజు నువ్వు ఒక ఛానల్కి అధిపతి అయ్యి నీ కూతురికి ఒక ఛానల్, నీకు కొడుకు ఒక పేపర్ ఇచ్చి ఈరోజు మా గురించి మా పిల్లల గురించి మాట్లాడడానికి నీకే అధికారం ఉంది? ఏదో జరిగిందని చెప్పి క్షమాపణ చేయకుండా మళ్ళీ ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇదే రకంగా జరిగితే మాత్రం మీ ఏబిఎన్ ఛానల్ కానీ మీ రిపోర్టర్లు కానీ ఎవరిని కూడా కాకినాడలో కాదు కదా, రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నావు. తక్షణమే నువ్వు చేసావో లేకపోతే నువ్వు చెప్పిన చెంచాగాలు రాశారో తెలియదు కానీ ఆ పదాలను ఖండిస్తున్నావని తక్షణమే నువ్వు పేపర్ ప్రకటన ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నీ ఆఫీసులను ముట్టయించి నీ పేపర్ బయటకు రాకుండా ఏవైతే నీ పేపర్ ప్రింటింగే బయటకు వస్తుందో ఆ వాహనాలు తగలబెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా దారుణంగా ఆయన మహిళలపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల పక్షాన్ని పనిచేయడం మానేసి ప్రతి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రతి రోజు కూడా ఏదో ఒక కొత్త అంశం మీద ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇది ఖండిస్తూ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా